చాడైతే ఎవరు పరినారి నేను ఎవరికి అనుకుంటే ఎవరిని అనుకుంటే అదే నా నారి. అందులో నీవెవరు జాతి కట్టలేక నిన్ను ఇక్కడ కుదవ పెట్టి లంక చేయండు. ఆయన చోట్ల కొన్ని పనులు సగబెట్టుకుందాం సార్. కోతలలో అధినాయకుణ్ణి మహాఘనవాణిని. అందులో మాకు నీతులు ఎక్కడివి, పనులే. ఓర్పడ్రాను అవును నాన్న చెప్తావు మరి ఇదేంది? ఏమైనా మనుషులు మనుషులే, కోతులు కోతులే, రాక్షసులు రాక్షసులే, దేవతలు దేవతలే. ఎవరి బుద్ధులు వాళ్ళకుంటాయి. ఎంత పెద్ద మనిషైన కోరికలు ఉండవా ఏంటి? ఏం సుందరి వినవేలా లింగపురి వాసిని నమ్ముకొని నా దగ్గరికి రమ్ము, నా హక్కున చేరుము. నీకు ఏదైనా దారపోస్తాను చెల్లి. కష్టమని ఏమి రాని ఎవరి చాతగాక కాదు. నా ఎదురుగా ఎవరైనా వచ్చి యుద్ధము చేయ తలబూనిన వాణి నా ఎదురుగా వచ్చిన అర్ధబలము కూడా నాకే అబ్బునని ఆ బ్రహ్మ చేత వరం పొందినాను. ఈ రావణ బ్రహ్మ ఏంటి, అసుర గణములు దేవతలు ఎవరొచ్చినా వారి యొక్క అర్ధబలము నాకే అబ్బును. నాది నాకుంటని వాళ్ళు కూడా స్థలం నాకు వస్తాయి. ఊళ్ళేం చేస్తారమ్మా?
కానీ రత్నమణి ఇక తడుగు చేయరా. నువ్వు పరదానికి ఏలవుతావు. రక్తము లేదు ఒక్కసారి మాట్లాడరాదా? నేను మానసనము భారములు వచ్చుతున్నది. ఇక ఓపజాల సుమ ఇంతసేపు దాకా నేను ఊరుకొని ఉన్నాను. ఇక అడవు చేయదు. అవునా? మా మనసులో ఏది ఉండేది? ఈ యొక్క కిష్కిందా నగరాన్ని పరిపాలించినప్పటి నుంచి ఆ యొక్క అరప్పనాథుని తీసుకొని ఎవరిని కూడా వదిలిపెట్టేది. ఇది గవర్నమెంట్ కృషి ఎలా కడతామో అలా కట్టాలి. ఏ మనసు ఉండేది? నీవు అయినా అసుర జనములను అక్కడ ఆ రోజు అక్కడ జరిగింది. ఆయ్యక జరిగింది. ఆ మునీశ్వరునికి ఇదే జరిగిందని ఆ మాటలు చెప్పు. ఈ యొక్క నీవు అసుర రాక్షస జాతికి చెందిన దాని నీకు అలాంటి ధర్మశాస్త్రం లేదా? నాది మాయస్సు కుమారి, నీ ముఖము చూసినంతలో విరాతాపము కలుగుతున్నది. ఇక చాలా జాలను చెల్లి ఈ కాలం తెలియదు కదా. ఆ వీర బలశాలి వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తానంటావా? తననే వీరుడా నేను కానా? కలిగి మోహన కలిగి నీ ప్రతిరోధ ధర్మమును నీవే సాటి చెప్పుకున్నా న్యాయం కాదు. రమ్మిక రమ్మిక
చాటామని